సంగం యుగం తమిళ సాహిత్యం మరియు వారి యొక్క సాంఘిక జీవ పరిణామం. సంగం యుగంలో తమిళ సాహిత్యంలో రెండు ప్రధానమైనటువంటి గ్రూపులుగా ఏర్పడినటువంటి సాహిత్యాలు వచ్చాయి. ఒకటేమో నెరేటివ్ సాహిత్యం, రెండవది డైడాక్టిక్ సాహిత్యం. ఈ రెండు సాహిత్యాలు కూడా తమిళ ప్రజల యొక్క జీవన పరిణామం, క్రమముగా జీవన పరిణామం ఎలా జరిగింది అనేటువంటి విషయాలు కూడా ఒక్కొక్క స్టేజ్లో, అంటే ఒక్కొక్క శతాబ్దంలో ఎలా జరిగిందని ఇవి పూర్తిగా వివరించాయి. ప్రత్యేకంగా నెరేటివ్ సాహిత్యం దేని గురించి చెప్తుంది అని అంటే, రాజులలో అతి గొప్ప రాజులైనటువంటి వారి గురించి పద్య భాగంలోను గద్య భాగంలోను కూడా ఇవి పూర్తిగా వివరించబడ్డాయి, అవి వర్ణించబడ్డాయి. అలాగే వీళ్ళందరూ కూడా వీళ్ళ జీవన విధానం అంతా కూడా ఏ విధంగా ఉండేది అని అంటే, మెగాలిథిక్ జీవన విధానం, మెగాలిథిక్ మనుషుల యొక్క జీవన విధానాన్ని పోలి ఉండేదని ఈ సాహిత్య గ్రంథాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. అంటే ప్రధానంగా ఈ తమిళ జనం, అప్పుడు ఉండేటటువంటి ఆది తమిళ జనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నప్పటికీ వీరి యొక్క జీవన విధానంలో జంతువులను వేటాడుట, అలాగే చేపలు పట్టుకుని జీవించుట అనేటువంటిది వీరికి తోడుగా ఉండి వారి జీవన విధానంలో కలిసిపోయాయి. అయితే వీరు ఉపయోగించినటువంటి ఆయుధాలు ఏమిటి అనంటే, ఈ ఆయుధాలు కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, పార వంటి ఆయుధాలు మొదలగునవన్నీ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇనుప ముట్లతో చేసినటువంటి ఆయుధాలు కూడా వీళ్ళు ఉపయోగించారు. దీంట్లో యుద్ధానికి ఉపయోగించేటటువంటి పెద్ద కత్తులు, చిన్న కత్తులు, వరకత్తులు, అలాగే బళ్ళాలు, శూలాలు, మనతేరినటువంటి శూలభ యొక్క కొనాలు, అలాగే గుర్రాల యొక్క విడిభాగాలు కూడా మనకి ఈ ఆది తమిళులు నివసించినటువంటి ప్రదేశాల్లో మనకి తవ్వకాల్లో ఇవన్నీ కూడా దొరికాయి. ఇవి ముఖ్యంగా ఎందుకు ఉపయోగించారు అని అంటే, యుద్ధం చేయటానికి, ఇంకొక విధంగా జంతువులను వేటాడడానికి ఉపయోగించేటటువంటి ఆయుధాలుగా ఉన్నాయి. ఈ సాహిత్యం ఇంకా ఏం చెప్తుంది అని అంటే, నిరంతరం వీళ్ళు యుద్ధాలు చేసేవారని. ఈ ఆది తమిళుల యొక్క రాజులు నిరంతరం యుద్ధాలకు వెళ్ళి ఆ యుద్ధాలలో అక్కడ ఉండేటటువంటి ఆ ప్రదేశాలను జయించి ఆ ప్రదేశాల్లో ఉండేటటువంటి జంతు సంపద అంటే ఆవులు, గేదెలు మొదలగినటువంటివన్నిటినీ కూడా వారు దోచుకుని తెచ్చుకునేవారనే విషయం ఈ సాహిత్యం తెలియజేస్తుంది. ఇదే విషయాన్ని మరలా ఈ యొక్క యుద్ధ బహుమతి, దీన్నే వార్ బ్యూటీ అని కూడా అంటారు. ఈ వార్ బ్యూటీని మీరు ఎలాగ ఉపయోగించుకునేవారంటే, అదంతా తెచ్చుకుని ప్రజలందరూ దాని మీద ఆధారపడి జీవనం కొనసాగించేవారనేటువంటి విషయం కూడా ఈ సాహిత్యం తెలియజేస్తుంది. సంగం యుగంలో మరణించినటువంటి వీరులకి వారి యొక్క సమాధుల వద్ద గుండ్రంగా ఉండేటటువంటి రాళ్ళు పాతి ఒక రాతి చిహ్నం అక్కడ ఏర్పాటు చేసేవారు. ఇది వీరులకి మొదలై ఈ సమాధులన్నీ కూడా ఒక వృత్తాకారముగా ఏర్పాటు చేయబడి ఒక గుండ్రంగా రాళ్ళు కనిపెట్టేటువంటి ప్రదేశాలు కనిపించేవి. అయితే క్రమంగా ఏం జరిగింది అని అంటే, యుద్ధ వీరులకే కాదు, యుద్ధంలో మరణించినటువంటి అతి గొప్ప రాజులు వారి యొక్క గొప్పతనాన్ని తెలిసేటట్టు,
వారికి ఉండేటటువంటి యుద్ధ నైపుణ్యాలు తెలిసేటటువంటి విధంగా ఈ యొక్క రాజులు ఈ గుండ్రపుగా ఉండేటటువంటి రాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేశారు. వీటికి ప్రత్యేకమైనటువంటి పేరు కూడా పెట్టారు. ఆ రాళ్ళ యొక్క పేరు ఏమిటి అని అంటే విరాక్కల్ రాళ్ళు అని అర్థం. విరాక్కల్, ఈ రాతిని ఏమని పిలిచారు వాళ్ళు? విరాక్కల్ అని పిలిచారు. తరువాత ఆయా ప్రదేశాల్లో లభించినటువంటి విషయాలను బట్టి ఈ ఆది తమిళులందరూ కూడా మెగాలిథిక్ జీవన విధానాన్ని కొనసాగించారని మనకి ఆ తవ్వకాల ద్వారా, ఆ సమాధుల యొక్క జరిపినటువంటి తవ్వకాల వద్ద కూడా తెలియజేయబడుతుంది. ఇవే కాకుండా ఈ నెరేటివ్ మరియు డైడాక్టిక్ లేఖనాలు ఇంకా ఏం చెప్తున్నాయి అని అంటే వీరు ప్రాథమిక దశలో నుండేటటువంటి రాజ్యాలను రాజులు ఏర్పాటు చేసుకున్నారని తెలియపరుస్తున్నాయి. ఈ రాజ్యంలో ప్రజలు, తరువాత యుద్ధవీరులు వారి నైపుణ్యాన్ని బట్టి వివిధ గుంపులుగాను, అలాగే రాజుల యొక్క న్యాయస్థానాలు, ఇవన్నీ కూడా ప్రాథమిక దశలో ఉన్నట్టు వీరు ప్రత్యేకంగా ఈ సాహిత్యాలు వివరిస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా ఈ సంగమ సాహిత్యం, తమిళ సాహిత్యం ఇంకా ఏం చెప్తుంది అని అంటే ఇక్కడ ఉండేటటువంటి వ్యాపార లావాదేవీలు, అలాగే వ్యాపారవేత్తల గురించి, అలాగే వివిధ రకాలైనటువంటి వృత్తులు చేసుకునే వారి గురించి మనకి ప్రత్యేకంగా ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇదే కాకుండా వ్యాపారాలకు, తర్వాత అన్ని రకాలైనటువంటి సంపద ఒక ప్రదేశంలో ఏర్పడి పట్టణాలుగా ఏర్పడినటువంటి పట్టణాల గురించి కూడా ఈ సాహిత్యం వర్ణిస్తుంది. క్రమముగా ఈ పట్టణాలన్నీ కూడా ఏర్పడ్డాయనేటువంటి విషయము ఈ సాంఘిక తమిళ జీవ పరిణామం మనకు తెలియజేసింది. ఆ ముఖ్యమైనటువంటి పట్టణాలు ఏంటి అని అంటే కంచి, కొరకై, మధురై, పుహార్, యురాయూర్ మొదలగు పట్టణాలు. ఇవన్నీ కూడా ఉపయోగపడేటటువంటి వ్యాపార సంబంధంగా కానీ మరి ఏ విధంగా కానీ ఉపయోగపడేటటువంటి పట్టణాలే అయినప్పటికీ వీటిలో అతి ముఖ్యమైనటువంటి పట్టణము పుహార్ అనేటువంటి పట్టణము. దీన్నే కావేరి పట్టణం అని అంటారు. ఇక్కడ వ్యాపార లావాదేవీలు అధికంగా జరిగాయని గుర్తించబడింది. అయితే ఈ పట్టణాలన్నీ కూడా వ్యాపార లావాదేవీలతో పాటు ఈ సంగమ యుగంలోని తమిళుల యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా తెలియచేస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని గ్రీకు పుస్తకాలు, రోమన్ పుస్తకాలు కూడా నిరూపిస్తూ అప్పుడు జరిగినటువంటి ఆది తమిళులు చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా అవి నిర్ధారిస్తూ ఉన్నాయి. ఇవి ఎక్కడ దొరికాయి అని అంటే రోమన్ ప్రదేశాల్లో, గ్రీక్ ప్రదేశాల్లో దొరికినటువంటి ఆధారాలతో కూడా ఆ పుస్తకాలు వివరిస్తూ ఈ తమిళుల యొక్క తమిళ సంఘం యొక్క వ్యాపార లావాదేవీలు అక్కడ మనకి ఒక నిరూపించేటటువంటి విధంగా ఆయా ప్రదేశాల్లో దొరికాయి. ఈ డైడాక్టిక్ సాహిత్యం అంతా కూడా ఎప్పుడు మొదలైంది అని అంటే 1వ శతాబ్దంలో మొదలై క్రమంగా అది రాజుల గురించే కాకుండా మరి కోర్టులకి, రాజులకి, జీవన విధానం జరుపుకునేటటువంటి ప్రజలందరికీ ఒక శాసనపరమైనటువంటి కొన్ని జీవించేటటువంటి కోడ్లు ఏర్పాటు చేయబడ్డాయని ఈ సాహిత్యం మనకు తెలుస్తుంది. ఇవన్నీ
మనకి ఎప్పుడు తెలిసాయి అనంటే 4వ శతాబ్దం నుంచి వీళ్ళు రాసినటువంటి పుస్తకాల ద్వారా 6వ శతాబ్దం వరకు రాయబడినటువంటి పుస్తకాల ద్వారా ఇవి మనకి తెలుస్తున్నాయి. ఈ పుస్తకాలు తమిళ సాహిత్య పుస్తకాలు, తమిళ సాహిత్యంలో ఉండేటటువంటి పుస్తకాలు. ఇవి ఎందుకు రాయగలిగారు అనంటే పల్లవ రాజుల కాలంలో అధికంగా బ్రాహ్మణ పండితులు ఉండేవారు. వారు వీటిలన్నిటినీ కూడా ఈ సాహిత్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా క్రోడీకరించారని తెలుస్తుంది. ఇదే సాహిత్యంలో మనకి ఇంకా ఏముంది అంటే గ్రామాలకు నిధులిచ్చి ఆ గ్రామాలను ప్రోత్సహించేవారని, అదేవిధంగా ఈ తమిళ దేశాలను ఏరినటువంటి 2 ప్రధాన వంశాలు అవి ఏంటి అనంటే సూర్యవంశం, చంద్రవంశం రాజుల యొక్క వంశపారంపర్యంతో పాటు వారికి వచ్చినటువంటి రాజ్య భూభాగాలు, వారికి వచ్చినటువంటి ఆస్తులు అవన్నీ కూడా ఈ యొక్క సాహిత్యాలు క్రమంగా వివరిస్తూ ఉన్నాయి. క్రమంగా అవి ఎలా జరిగేవి అనేటువంటి విషయాలన్నీ కూడా 6వ శతాబ్దంలో ఎవరు క్రోడీకరించానంటే అప్పుడు ఉండేటటువంటి ప్రాకృత, సంస్కృత, బ్రాహ్మణ పండితులు వీటిల్ని వివరించేలాగా మనకి ఈ సాహిత్యంలో, సంగమ సాహిత్యంలో తెలుస్తుంది. అదేవిధంగా ఈ సాహిత్య పుస్తకాలే కాకుండా 3 ప్రధానమైనటువంటి పుస్తకాలు మనకు ఈ తమిళ సాహిత్యంలో దొరుకుతూ ఉంటాయి. అది ఒకటి తమిళులకు సంబంధించినటువంటి వ్యాకరణం. ఆ పుస్తకం పేరు తొలాకాప్యం. అలాగే తమిళకి సంబంధించినటువంటి ఇతిహాస పుస్తకాలు, అలాగే ఫిలాసఫీ పుస్తకాలు ఏమిటి అనంటే అవి 2. తిరుక్కురా, ఇంకొక పుస్తకం మణిమేకలై అనేటువంటి ఈ 2 పుస్తకాలు. ఇవి కూడా ఈ 3 పుస్తకాలు అతి ప్రధానమైనటువంటి తమిళ సాహిత్య పుస్తకాలు. సంగమ యుగంలో పూర్తిగా క్రమంగా ఏర్పడిన తర్వాత ఇవి 6వ శతాబ్దం లోపల వీటిలన్నింటినీ క్రోడీకరించారు. ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుంది అంటే తమిళుల యొక్క జీవ పరిణామాన్ని క్రమంగా ఎలా జరిగింది అనేటువంటి విషయము ఈ సాహిత్యాలు మనకు తెలియజేస్తున్నాయి. అలాగే ఈ 3 ప్రధానమైనటువంటి పుస్తకాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి.